కోల్గేట్, లిస్ట్రిన్ లాంటి జైంట్స్ ఉన్న అమెరికన్ ఓరల్ కేర్ మార్కెట్ లో ఒక ఇండియన్ ఎంటర్ప్రెన్యూర్ ఏకంగా కొత్త కేటగిరీనే క్రియేట్ చేశాడంటే నమ్ముతారా? ఇది పునీత్ నందా స్టోరీ. 1990 టైంలో అమెరికాలో టూత్ బ్రష్ బిజినెస్ తో తన జర్నీ మొదలుపెట్టిన పునీత్ ఒక చిన్న అబ్జర్వేషన్ తో పెద్ద ఐడియాని కనిపెట్టాడు. ఒక రోజు తన కూతురు లైట్ అప్ షూస్ వేసుకొని ఆడుకుంటూ ఉంటే ఆమె వేసే ప్రతి అడుగుకి షూస్ గ్లో అవుతూ ఉన్నాయి. అది చూసిన పునీత్ కి ఒక క్రేజీ ఐడియా వచ్చింది. ఇదే కాన్సెప్ట్ టూత్ బ్రష్ లో పెడితే ఎలా ఉంటుంది అని. అలా 2000s లో ఫైర్ ఫ్లై అనే లైట్ అప్ కిడ్స్ టూత్ బ్రష్ ను తీసుకొచ్చాడు. ఈ బ్రషెస్ లో బిల్ట్ ఇన్ టైమర్ ఉండేది. పిల్లలు బ్రష్ చేస్తుంటే లైట్ ఫ్లాష్ అవుతూ రికమెండెడ్ బ్రషింగ్ టైం వరకు బ్రష్ చేయడానికి మోటివేట్ చేసేది. అంటే టూత్ బ్రష్ ను బోరింగ్ రొటీన్ నుంచి ఫన్ యాక్టివిటీగా మార్చేశాడు. ఫైర్ ఫ్లై భారీ సక్సెస్ అయ్యి తర్వాత డాక్టర్ ఫ్రెష్ ఓరల్ కేర్ బిజినెస్ ను పెద్ద స్థాయికి తీసుకెళ్లింది. 2011లో ఫైర్ ఫ్లై కి అమెరికన్ డెంటల్ అసోసియేషన్ సీల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కూడా వచ్చింది. కానీ సక్సెస్ మధ్యలో పునీత్ లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది. 39 ఏళ్ల వయసులో సివియర్ చెస్ట్ పెయిన్ రావడంతో తన సెక్రటరీ 911 కి కాల్ చేసింది. చివరికి అది హార్ట్ అటాక్ కాదు, సివియర్ పానిక్ అటాక్ అని తేలింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత పునీత్ తన హెల్త్ మీద ఫోకస్ చేయాలని నిర్ణయించుకున్నాడు. మెజారిటీ స్టేక్ ను అమ్మి దాదాపు 1 సంవత్సరం ఇండియాలో యోగా, ఆయుర్వేద నేర్చుకున్నాడు. ఆ తర్వాత తిరిగి యుఎస్ఏకి వెళ్ళాడు. అక్కడ యోగా స్టూడియోని ఓపెన్ చేశాడు. యోగా స్టూడియో మరియు తన లైఫ్ చాలా సాఫీగా వెళ్తుంది. అక్కడే మరో ట్విస్ట్ వచ్చింది. తనకు టూత్ ప్రాబ్లం వచ్చినప్పుడు డెంటిస్ట్ రూట్ కెనాల్ అవసరం కావచ్చని చెప్పాడు. కానీ ఇండియాలో ఒక మెంటర్ మాత్రం అతనికి ఆయిల్ పుల్లింగ్ గురించి పరిచయం చేశాడు. పునీత్ దాన్ని స్వయంగా ట్రై చేశాడు. సర్ప్రైజింగ్లీ ఆ టూత్ ప్రాబ్లం కూడా తగ్గింది. ఆ తర్వాత అదే కాన్సెప్ట్ తో గురునందా బ్రాండ్ ను బిల్డ్ చేయడం ప్రారంభించాడు. కానీ మొదట్లో బిజినెస్ అంతగా నడవలేదు. 2022లో వాల్మార్ట్ నుంచి కూడా సేల్స్ టార్గెట్స్ అందుకోలేకపోతే బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడే ఒక ఉమెన్ టిక్ టాక్ లో గురునందా ప్రొడక్ట్ గురించి తన ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసింది. ఆమె ఆ వీడియోలో గురునందా ప్రొడక్ట్ వాడటం వల్ల తనకు 18,000 డెంచర్స్ ఖర్చు తప్పిందని చెప్పడంతో వీడియో వైరల్ అయ్యింది. సాధారణంగా రోజుకు సుమారు 500 యూనిట్స్ అమ్మే కంపెనీ ఒక్క ఓవర్ నైట్ లో 90,000కు పైగా ఆర్డర్లు రావడంతో స్టాక్ మొత్తం సోల్డ్ అవుట్ అయ్యింది. ఇక అక్కడితో పునీత్ ఆగలేదు. తన 50s లో టిక్ టాక్ ను సీరియస్ గా తీసుకొని రోజు కస్టమర్స్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎడ్యుకేషనల్ వీడియోస్ చేయడం మొదలు పెట్టాడు. దానికి రిజల్ట్ 2024లో గురునందా టిక్ టాక్ షాప్ లో ఒకే రోజు దాదాపు $1 మిలియన్ సేల్స్ చేసింది. అంతేకాదు 2024లో టిక్ టాక్ ద్వారా గురునందాకి $15.5 మిలియన్ రెవెన్యూ, $1.1 మిలియన్ ఆర్డర్లు వచ్చినట్లు కంపెనీ కేస్ స్టడీ చెప్తుంది. ఇక్కడ పునీత్ నందా చేసిన జీనియస్ మూవ్ ఏంటి అంటే కోల్గేట్, లిస్ట్రిన్ తో అదే గేమ్ ఆడకుండా ఆయిల్ పుల్లింగ్ అనే కొత్త ఓరల్ కేర్ కేటగిరీని మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకురావటం. ఒకప్పుడు టూత్ బ్రష్ అమ్మిన ఇండియన్ ఎంటర్ప్రెన్యూర్ ఇప్పుడు టిక్ టాక్ లో కంటెంట్ క్రియేటర్ గా మారి ఓరల్ కేర్ కేటగిరీనే ఛాలెంజ్ చేస్తుంది.